ఈరోజు మీకు గోరుచిక్కుడు పులుసు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. దానికి కావాల్సినవి నేను పావు కేజీ గోరుచిక్కుడుగా తీసుకున్నాను. కొంచెం చింతపండు, కారము, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఆనియన్స్ ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను, పసుపు, నువ్వులు, మెంతులు, ధనియాలు, జీలకర్ర. ముందుగా స్టవ్ ఆన్ చేసి పెట్టుకొని ఈ నువ్వులు, ధనియాలు, మెంతులు, జీలకర్రను దోరగా వేయించి పెట్టుకోవాలి. ఇవి దోరగా వేగిన తర్వాత కొంచెం గ్రైండ్ చేసి చల్లార్చి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని 2 స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి. ఒక గిన్నెలో 2 స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు పోపుకి వేసుకోవాలి. ఆనియన్స్ వేసి కొంచెం దోరగా వేయించాలి. ఆనియన్స్ని దోరగా వేగాలి. ఆనియన్స్ దోరగా వేగినాయండి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఫ్రెష్గా దంచి పెట్టుకున్నాను, ఇందులో వేయాలి. సో వేగాలి. కొంచెం పసుపు వేయాలి. ఒక స్పూను ఉప్పు వేయాలి. తర్వాత గోరుచిక్కుడు ముక్కలు ఇందులో వేసి ఒక 20 మినిట్స్ ఇలానే ఉడకనివ్వాలండి. మూత పెట్టుకొని ఒక 20 మినిట్స్ ఉడకాలండి. గోరుచిక్కుడు ఉడికేలోపు ఈ చింతపండును ఇలా తీసి పెట్టుకోవాలి. రసం తీసి పెట్టుకోవాలి. సరిపడినంత రసము తీసి ఇలా పెట్టుకున్నాను. ఇప్పుడు గోరుచిక్కుడుగా ఉడికిందండి. 1 స్పూన్ కారం వేసుకోవాలి. మళ్ళీ ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉంచుకోవాలి. ఇప్పుడు చింతపులుసు పోసుకొని ఒక 10 మినిట్స్ బాగా మరగనివ్వాలండి. 3 స్పూన్ల నువ్వుల పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నది ఉంది కదా అండి, 3 స్పూన్లు వేసుకోవాలి. మళ్ళీ ఒక 5 నిమిషాలు ఇలానే ఉడకనివ్వాలండి. 5 నిమిషాలు మళ్ళీ మగ్గనివ్వాలండి. మధ్యలో ఇలా కలుపుకోవాలండి. ఒక 5 మినిట్స్ ఇలానే కలిపి మూత పెట్టి 5 నిమిషాలు ఉడకనివ్వాలి. రెడీ అయిందండి గోరుచిక్కుడుగా పులుసు. ఇక ఒక గిన్నెలోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. ఇదే అండి గోరుచిక్కుడుకాయ పులుసు. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది డిఫరెంట్ స్టైల్లో చేశాను నేను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. లైక్ చేయండి. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.